ఫ్రెండ్స్, మనం బస్కీ అనే గ్రామం అని చెప్పాను కదా. ఆ బస్కీకి ఆనుకొని లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూపిస్తున్నాం ఇందులో, ఈ వీడియోలో. ఆ, ఇదంతా చూడడానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ, చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉండే ఒక రిసార్ట్ ఉంది. ఓకే, దీనికి ఆనుకునే ఉంది. అంటే మనం అరకు వెళ్ళే రూట్లోనే సుంకరమెట్ట జంక్షన్ దగ్గర నుంచి అక్కడ ఆ, ఒక గేట్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, అది గేట్ వలస అంటారు. ఆ గేట్ వలసకి లెఫ్ట్ సైడ్ నుంచి రూటే. ఆ రూట్లోంచి వస్తే మనం బస్కీకి వెళ్ళొచ్చు. ఆ బస్కీకి వెళ్ళేటప్పుడు మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా చక్కని లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ మంచిగా స్టే చేయాలంటే మంచి రిసార్ట్ కూడా ఉంది. ఆ రిసార్ట్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. మీ అందరికీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. విస్తారా రిసార్ట్స్. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది షార్ట్లీ రెడీ అయిపోతుంది. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఈ లొకేషన్స్లో ఈ రకమైనటువంటి ఫెసిలిటీ ఉంటే చాలు, చక్కగా. ఇక్కడ నుంచి మనకి బయటకు వెళ్ళి మనకి ఆ లొకేషన్ కూడా చూడొచ్చు చక్కగా. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. కంఫర్ట్గా ఉందండి, చక్కగా. ఎందుకంటే మనకి మరీ అంత లగ్జూరియస్ రూమ్గా అంత ఇది లేకపోయినా సరే ఆ, ఈ ఇలాంటి లొకేషన్స్లో ఎలా ఉన్నా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా 90% ఓకే, చాలా చక్కగా ఉంది. నీట్గా బెడ్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు, చక్కగా ఉంచారు, నీట్గా ఉంచారు. రూమ్ కూడా నీట్గా ఉంచారు, బాగుంది. లైటింగ్ కూడా బాగుంది. అలాగే ఫ్యాన్ గట్రా పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా ఏసీలో అవసరం లేదు, అంత చల్లగా ఉంటుంది, చాలా బాగా, చాలా బాగుంటుందండి. నైస్, ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం ఏ టైంలోనే సరే లొకేషన్స్ అంతా చూసి వచ్చిన తర్వాత ఒకవేళ రెయిన్ వచ్చినా లేకపోతే మనం అంతా ఇదంతా చూసేటప్పటికి ఈవినింగ్ మనం నైట్ అయిపోయినా సరే భయపడాల్సిన అవసరం లేదు, అంతా చక్కగా ఉంది. వైఫై కూడా ఉంది, ఫ్రీ వైఫై. అంత రూమ్ సర్వీస్ కూడా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు చాలా చక్కగా. ఓకే,
ఇది కొండపైన ఉన్నటువంటి శివాలయం అండి. ఇది ఇప్పుడు చుట్టూ చూపించిన లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ అంతా కూడా ఈ కొండ కింద నుంచి మనకి ఉన్న లొకేషన్ ఇది. ఆ లొకేషన్ పైన ఉన్న కొండపైన ఉన్న శివాలయం ఇది. చూడండి, కొండ ఎడ్జ్లో ఉన్నామండి మేము. ఎడ్జ్లో ఇదంతా కూడా గ్రౌండ్ లొకేషన్ అన్నమాట. ఇదంతా కూడా నేను ఎడ్జ్లో ఉన్నాను. ఇది కొండ ఎడ్జ్ అనమాట. చాలా డౌన్లో ఉంటుంది అన్నమాట లొకేషన్ అంతా కూడా. చాలా డౌన్లో మొత్తం టోటల్ అంతా కూడా. అక్కడ చూపించాను చూసారా, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అదంతా కూడా. నేను బస్కి అని చెప్పాను కదా, బస్కి వెళ్ళే రూటు ఆ లొకేషన్ అని చెప్పాను కదా. ఇక్కడ మనం శంకరమెట్టకు ముందు గేట్ వలస అని ఉంటుంది చూడండి. నా బ్యాక్ సైడ్ చర్చ్ ఉంది చూసారా, బ్యాక్ సైడ్ చర్చ్ ఉంది. అది మళ్ళీ మీకు దగ్గరలో చూపిస్తాను. ఈ రూట్లోంచి వెళ్ళాలి. అక్కడ గేట్ ఉంది చూసారా, అదే గేట్ వలస అంటారు. ఆ గేట్ నుంచి ఇలా వచ్చి ఈ రూట్లోంచి ఇలా వెళ్ళిపోతే అరకు వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూడండి, అది జూమ్ చేసి చూపిస్తాను. ఇలా చర్చ్ ఉంటుంది అన్నమాట. ఈ చర్చ్ పక్క నుంచి ఇలా పక్క నుంచి రూట్ తీసుకుంటే బస్కి రూట్ వెళ్ళిపోతాం. చూడడానికి ఇక్కడ అలా అనిపిస్తుంది, కొంచెం వరకే రోడ్ బాగోదు, అక్కడ నుంచి చాలా బాగుంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్ ఉంటాయి, మిస్ అవ్వకండి. గేట్ వలస చూడండి, కార్ వెళ్తుంది చూసారా, అదే గేట్ వలస. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అడిగితే చెప్తారు, చెక్ పోస్ట్ పక్క నుంచి వెళ్ళాలి, బస్కి వెళ్ళాలంటే చెప్తారు ఎవరైనా సరే రూట్.